నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. ఈరోజు మనం ధర్నా చౌక్లో ఉన్నాం. మరి ఇక్కడ బిఎంఎస్ ఆధ్వర్యంలో కేంద్ర కార్మికుల సంఘం వాళ్ళు కొన్ని నిరసనలు చేస్తున్నారు. అసలు ఈ నిరసన చేయడానికి అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నారు, ఏం మారవాలని అడుగుతున్నారు, ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు రవిశంకర్. నేను బీపీటీఎంఎం జాతీయ ప్రధాన కార్యదర్శి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల సమస్యలు అధికమయ్యాయి. అదేవిధంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి తర్వాత సుమారు 200 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకోవడం లేదా గుండాగి చనిపోవడం జరిగింది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఉచిత హామీలు ఇచ్చిందో, ఏదైతే 12,000 ఇస్తామన్నది, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టింది. దానివల్ల ఆటో డ్రైవర్లు చాలామంది చనిపోయారు. మరి ఏటా 12,000 ఎక్కడ పోయినాయి? మరి ఎందుకు ఇవ్వలే? ఏ ఆటో డ్రైవర్ అడిగిండు? అడగలే. నువ్వు ఇస్తా అన్నావు, ఇవ్వాలి కదా. దానికి వడ్డీతో సహా బకాయితో సహా చెల్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో మినిమం వేజ్ బోర్డు ఏర్పడ్డది. మినిమం వేజ్ బోర్డు ఏర్పడ్డాక దానికి చైర్మన్ ఉన్నాడు తప్ప, ఆ చైర్మన్ ఆయన కాంగ్రెస్ పెద్ద మనిషి ఉన్నాడు, దానికి సభ్యులు లేరు. ఆ మినిమం వేజ్ బోర్డులో కనీస వేతనం 30,000, 28,000 నువ్వు ఏదో ఒకటి చేయరాని ఆయన అది కూడా చేయట్లే. మరి నువ్వు ఎందుకున్నావు? కార్మిక శాఖ మంత్రి గారు కూడా, గౌరవ కార్మిక శాఖ మంత్రి గారు నాన్నగారు కూడా, వాళ్ళ అన్నయ్య గారు కూడా గతంలో కార్మిక శాఖ మంత్రులే ఉండే. మరి కార్మిక శాఖ మంత్రి గారు దీని మీద శ్రద్ధ తీసుకోవాలా. ఆయన ఏమన్నా చేద్దామంటే మరి రేవంత్ రెడ్డి గారు అడ్డుపడుతుండా? మరి పొన్నం ప్రభాకర్ గారు మరి ఆర్టీసీలో ఈవీ ఆటోలు ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఇప్పటికీ ఆటో డ్రైవర్లు వాళ్ళ యొక్క ఆటోలు నడవక కుటుంబాలు రోడ్డు మీద కూడా ఆత్మహత్యలు చేసుకుంటారు. అంటే ఈవీ ఆటోలు ఎందుకు? అదేవిధంగా మీటర్ రేట్లు ఎక్కడ పోయినాయి? గౌరవ అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మీటర్ రేట్లు పెంచుండే, ఆటో సంఘాలను పిలిచి మాట్లాడుతుండే. నీకు పిలిచి మాట్లాడటమే లేదు. గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారేమో అసలు సచివాలయం ఆయనే పోలే, ఎవరిని రానియలే. నువ్వేమో అసలు నువ్వు ఈ ఆటో డ్రైవర్ రంగానే నిర్వీర్యం చేస్తూ ఉన్నావు. ఈరోజు 3 వీలర్ లైసెన్స్ని తీసేసారు. ఆటో లైసెన్స్ని ఎందుకు తీసేసారు? 12,000 ఆటో డ్రైవర్కి ఇవ్వాలి కాబట్టి ఆటో లైసెన్స్ తీసేస్తున్నావు. కాబట్టి ఇవన్నీ జిమ్మిక్కులు చేసుకుంటా ఈరోజు ఏదో ఈవీ ఆటోలకు నేను 1,50,000 ఇస్తావు, ఎవనయ్యే జేబులోకి ఇస్తున్నావు రా నాయన? నువ్వు ఎవరి డబ్బులు ఇస్తున్నావు? ఎందుకు ఇస్తున్నావు? ఉన్న ఆటోలు నడుస్తున్నాయి కదా, ఉన్న ఆటోలు నడిపియాలా, ఉన్న డ్రైవర్లు బతకాలా, ఉన్న కుటుంబాలను కాపాడుకోవాలా. అదేవిధంగా ఈ యొక్క డిమాండ్ల మీద మీటర్ రేట్లు పెంచాలా, 12,000 బకాయిలతో చెల్లించాలా, సంక్షేమ బోర్డు ఆటో డ్రైవర్లకు, ప్రైవేట్ రవాణా కార్మికులకు తక్షణం ఏర్పాటు చేయాలా, స్కూల్ వ్యాన్ డ్రైవర్లకు పాఠశాల వద్ద పార్కింగ్ సౌకర్యం కల్పించాలా. ఈ యొక్క డిమాండ్లతోటి ఈ యొక్క ఆగస్టు 23 అర్ధరాత్రి నుండి అన్ని కార్మిక సంఘాలతోటి బిఎంఎస్ కలిసి సమ్మెకి వెళ్తూ ఉంది. ఆటో బంద్ జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఈరోజు చనిపోవడానికి కారణమైందో, ఈ యొక్క డిమాండ్ నెరవేర్చట్లేదో, దానిలో భాగంగా ఆటో డ్రైవర్లు చేసేటువంటి బంద్కు ప్రజలందరూ సహకరించండి. వాళ్ళకు కొంచెము దయచేసి మీ స్కూల్ పిల్లల్ని మీరు దింపుకోండి. ఈ యొక్క ప్రభుత్వం తప్పకుండా పిలిచి మాట్లాడుతుంది. అదేవిధంగా డ్రైవర్లు కూడా కులాలు, మతాలు, రాజకీయాలు, జెండాలు అన్నీ పక్కకు పెట్టి ఈ యొక్క డ్రైవర్ల యొక్క సమస్యలపైన అందరూ కలిసికట్టుగా బంద్ను విజయవంతం చేయాలి, నిరవధిక బంద్ను ముందరికి తీసుకెళ్లాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు నిరవధిక బంద్ చేసినాక కూడా ప్రభుత్వం రెస్పాండ్ అవ్వకపోతే ఏం చేస్తారు? నిరవధిక బంద్ చేసినాక కూడా ఈ యొక్క ప్రభుత్వము స్పందించకపోతే తప్పకుండా రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో అయితే ఉండడు. ఆయన ఢిల్లీ పారిపోవాలన్నా, నువ్వు జార్ఖండ్ పారిపోయి మళ్ళీ ఉద్యమంలో కూర్చుంటావా? పొన్నం ప్రభాకర్ గారు కూడా మా దుకాణం బంద్ చేసుకుని మరి మీ మంత్రివర్గ రాజీనామా చేస్తాడా? ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి రాజీనామా అయితే చేయాల్సిందే. మమ్మల్ని పిలిచి మాట్లాడి సంక్షేమ బోర్డు ఏర్పాటు చెయ్యకపోతే, జీవో విడుదల చేయకపోతే, మీటర్ రేట్లు పెంచకపోతే, తప్పకుండా ఈవీ ఆటో ప్రతిపాదన వెనక్కి తీసుకోకపోతే వీళ్ళిద్దరు రాజీనామా చేయాల్సిందే. తప్పకుండా తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ ఉద్యమం ఈ యొక్క అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు ప్రజల ద్వారానే ఉద్యమం తీసుకొస్తామని చెప్పి నేను తెలియజేస్తాను. ఇప్పుడు ఈవీ ఆటోలు వస్తాయి అన్నారు, మరి 1,50,000 సబ్సిడీ తీసుకొని ఇప్పుడు ఉన్న ఆటోల్ని మార్చుకోండి అని చెప్పేసి అంటారు కదా గవర్నమెంట్, అట్లా మార్చుకోవచ్చు కదా. ఈవీ ఆటోలకు ఉన్న ఆటోనే ఇప్పుడు కిస్తీలు ఉన్నాయి. అక్కడ విన్న ఆటోకే ఈఎంఐలు కట్టలేకపోతున్నారు డ్రైవర్లు. మొత్తం ఈ ఆటో తీసుకో, ఈవీ ఆటో ఇచ్చేసాయి. మాకు 1,50,000 ఎందుకు? నువ్వు 5 లక్షలు అవుతుందండి. ఈవీ ఆటో కొనాలంటే 4 నుంచి 5 లక్షలు అవుతుంది. ఎవరు ఎక్కడి నుంచే 1,50,000 ఎందుకు? మీతో డబ్బులు మళ్ళీ మా ఆటో ఫ్రీగా వస్తున్నాం కదా. నువ్వు అంటే ఆటో వాల్యూ నువ్వే కడతావా? 1,50,000 ఆటో వాల్యూ. కాబట్టి ఈవీ ఆటోలకు వ్యతిరేకం కాదు. ఈవీ ఆటోలు ఉచితంగా ఉన్న ఆటోలు తీసుకో. రెండోది, ఈవీ ఆటోలని ఆర్టీసీలో పెట్టకు. దీని మీద మాత్రం తప్పకుండా మా చర్య ఉంటుంది. అన్ని సంఘాలు కూడా కలిసి ముందరికి వెళ్తాయి. నమస్తే అండి, ఆదాబ్ టీవీ గారికి నమస్తే. నా పేరు నందకిషోర్. నేను తెలంగాణ ఆటో అండ్ ట్యాక్సీ
రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ గత 3 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆటో వారికి వాళ్ళైతే ఏవైతే వాగ్దానాలు చేసిరో 12,000 ఇస్తామని చెప్పి, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, మీటర్ రేట్లు పెంచుతామని చెప్పి ఏవైతే వాగ్దానాలు చేసిందో ఇప్పటి వరకు 3 సంవత్సరాలైనా ఈ వాగ్దానాలను నెరవేర్చలేదు. మరియు ఇప్పుడు కొత్తగా ఈవీ ఆటోల పేరు మీద కావాలని నిమ్ముకు నీరెత్తినట్టు ఆటో డ్రైవర్లను అయ్యే పరిస్థితిని ఏర్పాటు చేసి ఈవీ ఏవైతే వెహికల్ని తీసి అవి ఆర్టీసీ వాళ్ళకు అనుసంధానం చేసి వాళ్ళకు సంబంధించిన ఎవరైతే గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తులకే వాళ్ళని ఇచ్చి వీటిని నడుపుతూ కావాలని నడపాలనే ఉద్దేశంతో ఆటో డ్రైవర్లని రోడ్డు మీద తీసుకురావడం జరుగుతుంది. మరియు ఏదైతే ఆటో డ్రైవర్లకు సంబంధించిన ఇన్ని విషయాలలో 3 ఏళ్ల నుంచి 12,000 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇస్తున్న 36,000 రూపాయలు ఒక్కొక్క ఆటోకి ఇవ్వాలి. మీరు ఫస్ట్ మొట్టమొదటిగా వీటిల పేరు మీద లక్షల రూపాయలు ఎందుకు ఖరాబ్ చేస్తారు? మీరు 36,000 రూపాయలు చెల్లించండి. పాత ఆటో ఏదైతే ఆటో డ్రైవర్ ఉందో పాత ఆటో తీసుకోండి, కొత్త ఆటో ఎలక్ట్రానిక్ వెహికల్ వాళ్ళకు ఇవ్వండి. మీరు అట్లాంటి ప్రయత్నం చేయాలి తప్ప కొత్త ఆటోలు ఇచ్చి పాత వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చుకోం డ్రైవర్లను చాలా సమంజసమైన పద్ధతి కాదు. మీరు ఏదైతే డ్రైవర్లకు చేయాలనుకున్న పద్ధతి అన్యాయం. ఇది డ్రైవర్లను రోడ్డు మీద తీసుకురావడం దారుణమైన పరిస్థితి. ఈ 3 సంవత్సరాలలో ఆటో డ్రైవర్లు 200లకు పైన ఆత్మహత్య చేసుకుర్రు. వాళ్ళకి ఇప్పటి వరకు ₹1 నష్టపరిహారం లేదు. వారి సావుకు కూడా ఎలాంటి విధి లేకుండా అయిపోయింది. మీరు మొట్టమొదటిగా దేశంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నేను ఒక ముఖ్యమంత్రిగా అని అనుకుంటే మటుకు వారికి మొట్టమొదటిగా ఏదైతే చనిపోయిన వారికి నష్టపరిహారం కింద 20 లక్షలు చెల్లించండి. మరియు ఏదైతే 12,000 రూపాయలకు ఒక ఆటో డ్రైవర్కి ఇస్తాన 3 సంవత్సరాలకు 36,000 రూపాయలు ఒక్కొక్కరికి 36,000 రూపాయలు వాళ్ళకి చెల్లించండి. అప్పుడు సరైన సమర్థవంతమైన ముఖ్యమంత్రి అని మిమ్మల్ని పేర్కొంటాం మేము. కానీ మీరు అది కాకుండా కొత్త పేర్లతో తీసి ఆటో డ్రైవర్లని ఇంకా దారుణమైన పరిస్థితి చేసుకోం. చాలా ఘోరమైన విషయం. గతంలో రైతులు చనిపోవడం జరిగింది, ఇప్పుడు ఆటో డ్రైవర్లు చనిపోవడం జరుగుతుంది. పరిస్థితులు ఎంత దారుణమో మీరు అర్థం చేసుకోవాలి. మీరు ఈ పక్షాన్ని అర్థం చేసుకొని ఆటో డ్రైవర్ల మీరు చెప్పిన ఏదైతే వాగ్దానాలు అవే నెరవేర్చమని చెప్తున్నాం. మేము కొత్తగా చెప్తున్నా దాంట్లో ఎట్లా నెరవేర్చే పరిస్థితి లేరు. మీరు ఏదైతే ఎలక్షన్ అప్పుడు వాగ్దానం చేసిరో ఆ వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి మిమ్మల్ని కోరడం జరుగుతుంది. కోరని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. అవసరమైతే అసెంబ్లీని ముట్టడి చేస్తాం. మరియు లేని పక్షాన అయితే మేము సెక్రటరియట్ను ముట్టడి చేస్తామని చెప్పి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. మా కోరికలు నెరవేర్చాల్సిందే. మీరు ఏవైతే ఒప్పుకున్నారో అవే కోరికలు నెరవేర్చాలని చెప్పి మిమ్మల్ని ఈ వేదిక మీద చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే ఈవీ ఆటోలు తీసేసి వాళ్ళని పెట్టుకుంటారు అని. ఇప్పుడు కొత్తగా నిన్న గవర్నమెంట్ ఒక స్కీమ్ ఇచ్చింది కదా, ఇప్పుడు ఆల్రెడీ ఉన్న ఆటోల్ని కొత్త ఈవీ ఆటోలుగా మార్చుకోవడానికి 1.5 లక్ష దాకా సబ్సిడీ ఇస్తా అని చెప్పేసి అన్నది కదా, అట్లా మార్చుకోవచ్చు. వాళ్ళు సరైన అంటే విధి విధానాలను చేయట్లేదు. అది వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏదైతే అందరు జేఏసీ కానీ బిఎంఎస్ మీ అందరం కలిసి ధర్నా చేస్తున్నది దృష్టిలో పెట్టుకొని దీనికి నిమ్ముకు నీరెత్తినట్టు చేసి ఏమన్నా చెప్తే పొల్యూషన్ పోవాలని చెప్తారు. మీరు పొల్యూషన్ పోవాలంటే ఎన్నో ఆటోలు హైదరాబాద్లో కొన్ని వేల ఆటోలు ఉన్నాయి. ఆ ఆటోలు తీసుకొని ఈ ఆటోలు ఇవ్వండి. కానీ మీకు కొత్త ఆటోలు ఇస్తామని చెప్పి వాళ్ళకి ఒక్కొక్కరికి 40-50 ఆటోలు ఇచ్చి బస్టాండ్లల్లో వీళ్ళ వ్యాపారాలు నడవకుండా వీళ్ళు కాంట్రాక్టర్ పరంగా ఇచ్చి వాళ్ళని నాశనం చేయాలని చూస్తున్నది ప్రభుత్వం. ఇప్పుడు మేము దాన్ని అరికట్టనికే భారతీయ మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ వద్ద అన్ని సమస్యలపై పోరాటం చేస్తున్నాం. ఆటో సమస్యలపై కూడా పోరాటం చేస్తున్నాం. ఈ పోరాటం భారతీయ మజ్దూర్ సంఘం ఆపే ప్రసక్తే లేదు. డ్రైవర్ కార్మికులకు అండగా మేము భారతీయ మజ్దూర్ సంఘం ఉంటుందని చెప్పి మేము వారికి తెలియజేస్తున్నాం. లేని పక్షాల్లో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాము. మరియు దాంతోపాటు రేపు రాబోయే రోజుల్లో అసెంబ్లీని ముట్టడి చేస్తాము, మరియు సెక్రటరియట్ని ముట్టడి చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. మీరు ఈ సమస్యలు ఇప్పుడు పరిష్కరించాలని ఏ మినిస్టర్కైనా లెటర్ రాసి గతంలో పొన్నం ప్రభాకర్ గారికి చాలాసార్లు ఇవ్వడం జరిగింది. వారికి కొత్తగా ఈవీ ఆటో ప్రపోజల్ వచ్చినాక ఈవీ ఆటోలు నిన్న 2 days అయింది. అది వచ్చి వాళ్ళు 2 days అయింది. ఆటోలు 1.5 లక్ష సబ్సిడీ ఇస్తామని 2 రోజులు అయింది. కానీ ఆర్టీసీతో పాటు ఇంటికి పోనీకి ఈవీ ఆటోలు పనికొస్తాయని చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు మేము లెటర్లు ఇచ్చినాము. ఏదైతే వాళ్ళు చెప్పిన వ్యవస్థను మేము రద్దు చేయమని చెప్తున్నాము. ఈవీ ఆటో ఈవీ ఆటోలు వాళ్ళు ఎలాంటి సరే అని చెప్తారు. ఏదో ఒకటి నిమ్ముకు నీరెత్తనట్టు ఏదైతే ప్రభుత్వం ఆటో డ్రైవర్లు ఉద్యమం అన్నప్పుడు ఏదో ఒక తీసుకొస్తారు, వాళ్ళని ఇడిచిపెడుతురు. కానీ గతంలో కూడా ఏం చేసారు, 30,000 ఆటోలు ఇచ్చారు అప్పుడు హైదరాబాద్ పర్మిట్లో. ఆ 30,000 ఆటోలల్లో ప్రభుత్వ కొంతమంది అధికారులు కానీ ఏదో రాజకీయ నాయకులే కానీ ఏదైతే కంపెనీల నుంచి అటాచ్మెంట్ పెట్టుకొని ₹1,00,000 దండుకుంటుంటే అప్పుడు భారతీయ మజ్దూర్ సంఘ్ బీపీటీఎం మేము కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే ఏదైతే నాణ్యమైన ధర ఏది ఉండదో ఆ ధరకు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము సంతోషపడుతున్నాం. కానీ ప్రభుత్వంలో ఏదైతే ఆటో డ్రైవర్లకు వాళ్ళు ఇవ్వాల్సిన కోరికలు ఎందుకు నెరవేర్చలేరు? ఈ ఈవీ ఆటోల పేరు మీద అన్నీ చేస్తారు కదా, 12,000 ఇస్తాను ఎందుకు ఇవ్వట్లేదు?
సంక్షేమ బోర్డు పెడతాను ఎందుకు పెట్టట్లేదు? మరి ఏవైతే ఆటోలు ఈవీ ఆటోలు ఇవ్వాలని మీ ఆలోచన మంచి ఆలోచన ఉన్నప్పుడు అయినా కానీ ఏం చేయండి అంటే పాత ఆటోలను మీరే తీసుకొని కొత్త ఈవీ ఆటోలను ఇస్తే చాలా బాగుంటుంది. డ్రైవర్లు కూడా సంతోషపడతారు, మీకు కూడా ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇవాళ భారతీయ మజ్దూర్ సంఘ్ తరఫున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే కార్మిక చట్టాలకు సంబంధించి కార్మికులకు సంబంధించిన అనేక విషయాలు బర్నింగ్ ఉన్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబర్ కానీ లేకపోతే ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నటువంటి ఆటో డ్రైవర్స్ కానీ లేకపోతే స్కూల్ టీచర్లు కానీ లేకపోతే ఇంకా ఏ హోటల్ వర్కర్స్ కానీ ఇట్లా ఏ రంగంలో చూసినా కూడా కింది స్థాయి వర్కర్సు వాళ్ళకు ఒక కనీస వేతనాలు లేవు, వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ పిఎఫ్ ఈఎస్ఐ లాంటివి అమలు చేయడం లేదు. చట్టాలు లేనివి ఉన్నాయి, చట్టం ఉన్న దగ్గర కూడా ఇక్కడ కూడా 100% ఇంప్లిమెంటేషన్ జరగడం లేదు. ముఖ్యంగా కాంట్రాక్ట్ లేబరు ఇవాళ మున్సిపల్లో తీసుకున్న 20,000 మంది పైన ఉన్నారు. అట్లాగే హాస్పిటల్స్లో గవర్నమెంట్ హాస్పిటల్స్లో 1,000 మంది ఇటు వారు నర్సులు కానీ ఆయాలు కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ అనేక మంది కాంట్రాక్ట్ లేబర్గా పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి 2-3 నెలలు జీతాలు కూడా ఆలస్యం అవుతూ ఉంది, టైంకి ఇవ్వడం లేదు, కనీస వేతనాలు అమలు చేయడం లేదు. అంతా దోపిడీ జరుగుతూ ఉంది. ముఖ్యంగా కాంట్రాక్టర్స్ ఎక్కడికక్కడ దోపిడీ చేసి వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ అమలు చేయకుండా దుబ్బేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొత్త కాంట్రాక్టర్ మారినప్పుడల్లా వాళ్ళకు నష్టం జరుగుతూ కాంట్రాక్ట్ లేబర్ను మొత్తం రోడ్డు మీద పడేయడం అనేది జరుగుతూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వ దృష్టికి తేయడానికే ఇవాళ మేము ధర్నా కార్యక్రమం తీసుకున్నాము. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వంలో కానీ అనేక విషయాలు పెండింగ్లో ఉన్నాయి. ఏదైతే వీళ్ళు ప్రతి విషయంలో మేము రైతుకు అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటున్నారు, కానీ ఏదైతే ఉత్పత్తికి ఇవాళ సాధారణంగా ఉన్నటువంటి వర్కర్స్ ముఖ్యంగా కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ ప్రొడక్షన్ ఫ్యాక్టరీ సైడ్లో కానీ రోడ్ మీద కానీ ఆటో డ్రైవర్ కానీ ట్రాలీ వర్కర్స్ కానీ అట్లాగే అన్ని రంగాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ ఇవాళ రోడ్డు మీద ఉన్నారు. అంతేకాకుండా ఏదైతే ఈపీఎఫ్ 95 స్కీమ్ కింద పెన్షనర్స్ ఉన్నారో 70 లక్షల మంది దేశవ్యాప్తంగా ఉన్నారు. వాళ్ళ కనీస పెన్షన్ 1000 రూపాయలు మాత్రమే వస్తుంది. 12 సంవత్సరాల నుంచి ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నా అట్లాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నా కూడా ఎటువంటి పట్టించుకోవడం లేదనేది మేము ప్రభుత్వ దృష్టికి తీసుకురావడానికి ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ఆటో వాళ్ళకి ఏమని హామీలు ఇచ్చింది, అసలు ఒక్కడైనా నెరవేర్చిందా? అందులో ఆటో వాళ్ళకి సంబంధించి ఇంతకుముందు మన సోదరులు చెప్పారు, ఆల్రెడీ కొత్త ప్రభుత్వం రాగానే వాళ్ళకి ఏదైతే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీలో స్త్రీలకు ఫ్రీగా ఏదైతే టికెట్ లేకుండా ఇచ్చారో అది బాగానే ఉంది. కానీ మళ్ళీ దాని మీద ఆధారపడి జీవిస్తున్న ఆటో డ్రైవర్స్కు ఎంతో దెబ్బ తాకింది. వాళ్ళు అసలు నిజానికి ప్రభుత్వం యొక్క బాధ్యత ఉపాధి కల్పించవలసిన బాధ్యత ప్రతి పౌరునికి ఉపాధి కల్పించే బాధ్యత ప్రభుత్వానికి. కానీ ఉన్న ఉపాధి ఊడగొట్టి వాళ్ళని బతకనీయకుండా నానా రకాలుగా చేసి వాళ్ళకి మేము నష్టపరిహారం ఇస్తామని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం ఇదే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ హామీ ఇచ్చిండు. ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు, అసలు మాట్లాడడమే లేదు, అసలు దాని గురించి చర్చనే లేదు, దాని గురించి ప్రయత్నం కూడా లేదు కనీసం. మరి ఆల్రెడీ హాఫ్ పీరియడ్ వీళ్ళది అయిపోయింది, ఇంకెన్నడూ చేస్తారనేది మేము క్వశ్చన్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మీరు ధర్నా చేస్తున్నారు. ధర్నా తర్వాత కూడా గవర్నమెంట్ రెస్పాండ్ కాకపోతే మీరు తర్వాత ఏం చేస్తారు? తర్వాత మేము ఇది ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కలెక్టరేట్లో కానీ పిఎఫ్ కమిషనర్ దగ్గర కానీ ఇదే విషయాలు మేము ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇంతవరకు రెస్పాన్స్ లేదు. కాబట్టి వాళ్ళ ప్రత్యక్ష కార్యాచరణ ధర్నా కార్యక్రమం తీసుకున్నాము. ఇది కనుక జరగనట్టయితే మేము ఢిల్లీలో నవంబర్లో పెద్ద ఎత్తున జంతర్ మంతర్ దగ్గర కానీ లేకపోతే రామ్లీలా మైదానంలో కానీ పెద్ద ఎత్తున ఆల్ వర్కర్స్కి సంబంధించి భారతీయ మజ్దూర్ తరఫున పెద్దగా ఉద్యమం చేయడానికి మేము సిద్ధమవుతూ ఉన్నాము. బిఎంఎస్లో మెంబర్ని నేను మెయిన్గా చెప్పాలనుకున్నది అంటే ఈఎస్ఐ ఒకటి అమౌంట్ సీలింగ్ పెంచకపోవటం వల్ల చాలామంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ నుండి అందరికీ ఈఎస్ఐ ఫెసిలిటీ పోయింది. సో ఇది పెంచితే అందరికీ మళ్ళీ ఈఎస్ఐ ఫెసిలిటీ వస్తుంది. అలాగే పెన్షన్ది కూడా 1000 రూపీస్ నుంచి 7500కి పెంచమని మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే గ్రాట్యుటీ కూడా 25 lakhs ఉంది. దానివల్ల చాలామంది ఎంప్లాయీస్కి లాస్ అవుతుంది. అది కూడా పెంచితే
40-45 lakhs వరకు పెంచితే మాకు అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అండ్ మెయిన్గా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎవరైతే కాంట్రాక్ట్లో వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ పర్మనెంట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ మధ్య అంతా టెన్యూర్ కాంట్రాక్ట్ బేసిస్లో తీసుకుంటున్నారు, పర్మనెంట్ ఎంప్లాయీస్ చాలా తక్కువ అయిపోయారు. సో మా డిమాండ్ మెయిన్గా ఏంటంటే పర్మనెంట్ ఎంప్లాయీస్ని తీసుకోవాలి, అలాగే కాంట్రాక్ట్లో వర్క్ చేసే వాళ్ళని కూడా పర్మనెంట్ చేయాలని మేము డిమాండ్ చేస్తాం. సీనియర్ సిటిజన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. సో మనకు తెలుసు ఈ యొక్క అయితే జార్ఖండ్లో జరిగిన అఖిల భారతీయ ఏదైతే భారతీయ మధ్య సంఘం యొక్క మీటింగ్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో లక్షల మంది కార్మికులకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేకంగా అవలంబిస్తుందో దాని మీద కొన్ని డిమాండ్స్ మీద నిర్ణయాలు తీసుకొని ఈరోజు యావత్ భారతదేశంలో జిల్లాలో కానీ ఏదైనా పట్టణంలో కానీ అందరికీ ధర్నా పికెటింగ్ ప్రదర్శన చేసేసి మన ఒక డిమాండ్ వారి దృష్టికి తీసుకెళ్లాలి. ప్రధానమంత్రికి కలెక్టర్ ద్వారా మెమోరాండం ఇవ్వాలి, అదేవిధంగా సెంట్రల్ లేబర్ కమిషనర్కు మెమోరాండం ఇవ్వాలి. మన సమస్యలు పరిష్కారం చేయకుంటే ముందుకు భారీ ఎత్తున ఇంకా ఉద్యమాలు చేయాలని చెప్పేసి నిర్ణయం చేపట్టేది. అదే రకంగా ఈరోజు 3 జిల్లాల నుంచి మేడ్చల్ జిల్లా, హైదరాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా నుంచి ఇక్కడికి వచ్చేసినాము. దాంట్లో భాగంగా నేను సీనియర్ సిటిజన్ తరఫు నుంచి తెలంగాణ దర్శనంగా ఏ ప్రాబ్లము ఫేస్ అవుతున్నామో అది మేము ముందు తెలియడానికి ప్రయత్నం చేస్తాను. మనకు తెలుసు అయితే కార్మికులు 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఈపీఎఫ్ పనిచేసిన తర్వాత వాళ్ళకు 2012లో 500 రూపాయలు మాత్రమే ఉండే, సరిపోకుండే. ఆ తర్వాత దత్తాత్రేయ గారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు బైఎంఎస్ ద్వారా రిప్రజెంట్ చేస్తే దాన్ని 1000 రూపాయలు పెంచాడు. 1000 రూపాయల నుంచి అదే ఉన్న 14 సంవత్సరాలైనా కూడా దాన్ని పెంచడం లేదు. అదేవిధంగా ఎన్నో రాష్ట్రాలు ఆధార్ పింఛనని, మరి ఆసరా పింఛనని, ఇగో పింఛనని 3000 నుంచి 4000 జనరల్ ప్రజానికానికి ఇస్తారు. కానీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు ఉద్యోగాలు చేసి ప్రజానికి ఉత్పత్తి చేసి దేశం సంబంధించిన ఏదైతే ఉత్పత్తి తయారు చేసి దేశం అభివృద్ధిలో పాల్గొన్న కార్మికులకు ఏం చేయటం లేదు. ఎన్నోసార్లు కూడా ప్రధానమంత్రి కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ మా బిఎంఎస్ ద్వారా మెమోరాండం ఇవ్వడం జరిగింది. మా సిబిటి మెంబర్స్ కూడా ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి క్యాబినెట్ అప్పులు తీసుకొని వీళ్ళకు మినిమం 1000 రూపాయల నుంచి 7500 రూపాయలు కంపల్సరీ ఇవ్వాలి అని ఇవ్వాలని నిర్ణయం చేసిన తర్వాత ఈ ప్రధానమంత్రి మోడీ గారు ఏవో వెల్ఫేర్ చేస్తాడు, కానీ ఈ యొక్క సీనియర్ సిటిజన్ యొక్క ఈపీఎఫ్ 95 యొక్క కార్మిక సమస్య పట్టించుకోవడం లేదు. దాన్ని అందుగురించి మేము సీనియర్ సిటిజన్ వారు అనుకుంటుంటారు సీనియర్ సిటిజన్ అయిపోయింది, కానీ ఎన్ని కోట్ల మంది ఇప్పుడు 86 లక్షల మంది ఈ సీనియర్ సిటిజన్ పింఛన్ ఇస్తున్నారు. దాంట్లో 1000 రూపాయలు లోపల ఉన్న వాళ్ళు 32 lakhs ఉన్నారు. ఇంకా చాలామంది కూడా చనిపోతున్నారు, వాళ్ళు వైద్యం లేదు, ఏదైతే మళ్ళీ ఇంకా వాళ్ళు వీడే లేదు. కాబట్టి ఈ ఫోరం మీద ఏం చేస్తామంటే ఇది 7500 రూపాయలు, 1000 నుంచి 7500 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా ఇద్దరికి ఎవరైతే ఉందో భార్యకు భర్తకు వైద్య సదుపాయాలు ఏదైతే ఈఎస్ఐ ద్వారా కానీ ఆయుష్మాన్ భవ కానీ ఇది కూడా వర్తించాలి. అదేవిధంగా వీడియో 3 నెలలకు ఒకసారి అధిక ధరలు పెరుగుతుంటాయి కాబట్టి అది వీడియో పెంచితే కనీసం వాళ్ళ జీవనోపాయం ఆ పెద్ద మనుషులు ఉన్న శేష జీతం జీవనోపాయం చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 3 విషయాలు లేట్ చేయకుండా తొందరనే 14 సంవత్సరాల నుంచి వీళ్ళు ఎంతోమంది చనిపోతున్నారు కూడా చాలామంది క్షీణించి మీకు తెలుసు. కార్పొరేట్ ఆఫీస్కి పోతే మినిమం టెస్టులకి 3 లక్షలు 2 లక్షలు అవుతున్నాయి. వీళ్ళు తినడానికే బతకడానికే లేదంటే హాస్పిటల్ ఖర్చులు. కాబట్టి ప్రధానమంత్రి మంచి మనసుతోని ఎవరో దేశం గురించి ఆల్ ఇండియా ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో అన్నీ చేస్తున్న పేరు ప్రతిష్టలు కాంచిన ప్రధానమంత్రిని ఎర్రకోట నుంచి విన్నాము. అదేవిధంగా ఈ సీనియర్ సిటిజన్ మన ఇండియాలో ఉన్న సీనియర్ సిటిజన్కు ఏమి పట్టించుకోలేసి దయచేసి ఇప్పటికైనా సీనియర్ సిటిజన్ ఈపీఎఫ్ 90 వాళ్ళకు ఏదో మా కోరికలు ఉన్నాయో తప్పకుండా సాయం చేసి ఒక శేష జీవితం వాళ్ళ సుఖంగా ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము మీడియా ద్వారా వారికి తెలియపరుస్తున్నాము. అందులో ఈ ధర్నా ద్వారా కూడా ప్రధానమంత్రికి అదేవిధంగా లేబర్ మినిస్టర్ సెంట్రల్ లేబర్ మినిస్టర్కు మెమోరాండం ద్వారా కలెక్టర్ ద్వారా పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఇది కూడా స్పందించకుంటే ఇంకా సీనియర్ సిటిజన్స్ ఎంతోమంది కోట్ల మంది ఉన్నారు, వాళ్ళందరూ ఏకం చేసేసి మరి ఎప్పుడు ఎట్లా చూపెట్టాలో తెలుసు రాజకీయ నాయకులకు. ఆ రకంగా చూపెట్టడానికి సీనియర్ సిటిజన్కు ముందుకెళ్తుందని చెప్పేసి మరొకసారి మీడియా ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఈ యొక్క మీడియా వారు మీకు సహకరించినందుకు మీడియా వాళ్ళు కూడా మీరు ఈ యొక్క మా సీనియర్ సిటిజన్ యొక్క ఏదైతే ఉన్నాయో వాళ్ళకు సహకరించాలని చెప్పేసి మీకు అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నా పేరు తూర్పు రామరెడ్డి, భారతీయ మజ్దూర్ సంఘ్ తెలంగాణ ప్రాంత ప్రధాన కార్యదర్శి బాధ్యత. ఈరోజు ఆగస్టు 17వ తారీఖున ఏదైతే దేశవ్యాప్త ఆందోళన కార్యక్రమానికి భారతీయ మజ్దూర్ సంఘం పిలుపునిచ్చిందో దాంట్లో భాగంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈరోజు ఏదైతే ఇందిరా పార్క్ వద్ద మరి దాదాపుగా 1000 మంది కార్మికులతోని ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం.
మా యొక్క సమస్యలు ఏదైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా చెవున పెడతా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క ఆందోళన దివస్కి మేము పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు అయితే భారతదేశంలో ఆశా, అంగన్వాడీ, మిడ్ డే మీల్ స్కీమ్ వర్కర్ల పేరు మీద కార్యకర్తలను చెప్తూ వారి యొక్క శ్రమ దోపిడీ అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని భారతీయ మజ్దూర్ సంఘం ఖండిస్తూ ఉంది. వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ ఉద్యోగులుగా లేదా కనీస వేతనం అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్ ఏదైతే 4 తీసుకొస్తూ ఉందో దాంట్లో 2 కోడ్లు స్వాగతించినప్పటికీ 2 కోడ్ల ద్వారా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి కార్మికులకు నష్టం జరిగేటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా తొలగించాలి, సవరణ చేయాలని భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా బ్యాంకింగ్ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా మరి పని ఒత్తిడి కారణంగా 5 రోజులు పని దినాలు కల్పించాలని, అదేవిధంగా ఎన్పిఎస్ ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం పనిచేసినటువంటి కార్మికులందరికీ కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇంప్లిమెంటేషన్ చేయాలనేటువంటిది భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా ప్రైవేట్ సెక్టార్లో పనిచేసేటువంటి కార్మికులందరికీ కూడా మరి ఈఎస్ఐ ప్రావిడెంట్ ఫండ్ సీలింగ్ ఏదైతే ఉందో ఈఎస్ఐ సీలింగ్, ఉదాహరణకి సెంట్రల్ గవర్నమెంట్ కనీస వేతనం సవరించిన తర్వాత 21,000 డిఏ కలిపి వచ్చినాక ఈఎస్ఐ సీలింగ్ 21,000 ఉంది. కాబట్టి వాళ్ళు ఈఎస్ఐ సీలింగ్ నుంచి పరిధిలో నుంచి దాటడం జరిగింది. కాబట్టి ఈరోజు 42,000 రూపాయలకి ఈఎస్ఐ సీలింగ్ పెంచాలని, అదేవిధంగా ఈపీఎఫ్ ఏదైతే ఉందో 15,000 రూపాయలు దాటితే మరి దానిపైన పెన్షన్ అనేటువంటిది కలగడం లేదు. కాబట్టి దాన్ని కూడా 30,000 రూపాయలకు పెంచాలని, అదేవిధంగా భారతదేశం మొత్తంలో కనీస వేతనం అనేటువంటిది 30,000 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. బిర్యామీస్ డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా పెన్షను ఈపీఎస్ 95 1000 రూపాయల పెన్షను ఈరోజు ఏం పనిచేయనటువంటి ఎంతోమందికి ఈరోజు 3,000 4,000 రూపాయలు ఒంటరి మహిళలకు కానీ వితంతువులకు కానీ చాలామంది వృద్ధులకు గవర్నమెంట్ పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కార్మికుడు 40 సంవత్సరాలు కర్మాగారంలో పనిచేసి అతను దాచుకున్నటువంటి డబ్బు పైన మరి ఉద్యోగ పదవీ విరమణ పొందిన తర్వాత 1000 రూపాయలతో జీవించడం అనేటువంటిది అసాధ్యం. కాబట్టి ఈరోజు కనీస పెన్షన్ 7,500 రూపాయలు పెంచాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎల్ఐసిలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ భద్రత కల్పించాలి. ఎల్ఐసి ఏజెంట్స్గా పనిచేసినటువంటి కార్మికులందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలనేటువంటి భారతీయ మజ్దూర్ సంఘ్ డిమాండ్ చేస్తూ ఉంది. ధర్నా కార్యక్రమానికి ముఖ్యంగా రవాణా శాఖను, రవాణా వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల్లో ఏ ఒక్క సమస్యకు పరిష్కారం రాలేదు. ఆటో డ్రైవర్లకు 12,000 ఏడాదికి 12,000 ఇస్తాను మేనిఫెస్టోలు కూడా పెట్టుకొని గద్దెనెక్కిన ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆ తర్వాత వెన్ను చూపించింది. కానీ డ్రైవర్ల సమస్యలను ఏ రోజు వాటి సమస్యల నుంచి మాట్లాడలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గత 30 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా అన్ని ప్రభుత్వాలని ప్రశ్నిస్తూనే వస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఆటోమీటర్ మారితే ఇప్పటిదాకా మళ్ళీ ఆటోమీటర్ని పెంచిన పాపన పోలేదు. గత ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం 2 వీలర్ ట్రాన్స్పోర్ట్ తీసుకొచ్చి ఆటో డ్రైవర్ని సగం చంపేస్తే రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టి పూర్తిగా చంపేసిండు ఆటో డ్రైవర్ని. కాబట్టి మా సమస్యల్ని పరిష్కరించాలి. ఫ్రీ బస్ వచ్చిన తర్వాత మా ఆటో డ్రైవర్లు రోజుకు 1000-1200 చేసుకునే వాళ్ళు 200-300కే పరిమితమయ్యారు. ఆ బాధలు తట్టుకోలేక చాలామంది గుండె చనిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ ఆత్మహత్యలన్నిటికీ ప్రభుత్వమే బాధ్యత వహించి వాళ్లకు ఇన్సూరెన్స్ని కల్పించాలని కోరుకుంటున్నాము. అలాగే రేపు 23 అర్ధరాత్రి నుంచి నిరోధ బంద్కు క్యాబు, ఆటో, స్కూల్ వ్యాను, ట్రాన్స్పోర్ట్ రవాణా శాఖను పిలుపునిచ్చాము. బంద్ విజయవంతం చేస్తామని, ఈ విధంగా మా కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు ఈ నిరోధక సంఘం 23 నుంచి వేస్తా అన్నారు కదా, ఎన్ని రోజులు చేస్తారు అట్లా? నిరోధక సంఘం అంటే ప్రభుత్వం స్పందించేదాకా చేస్తాము. 1 రోజు 2 రోజుల 3 రోజులు తెలియదు, స్పందించేదాకా చేస్తాము. అలాగే సెక్రటేరియట్ ముట్టడి, అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాలను కూడా పిలుపునిస్తాం. మరి ఇప్పుడు రోజు మీ ద్వారా గమ్యస్థానానికి వెళ్ళే ప్రజలు ఇబ్బంది పడతారు కదా మీరు సమ్మె చేస్తే? మేము సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి మంత్రులు మారుతున్నారు, ప్రభుత్వాలు మారుతున్నాయి, శాఖలు మారుతున్నాయి. డ్రైవర్ కోరికలు మారట్లేదు. డ్రైవర్ మాత్రం ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. డ్రైవర్ స్పందిస్తేనే ఈ రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి ఉంటుంది. డ్రైవర్కి సామాజిక భద్రతలు ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు? డ్రైవర్కి సామాజిక భద్రత లేనప్పుడు ఏ రాష్ట్రాలు ముందుకు పోవు, ఏ దేశాలు ముందుకు పోవు, అన్నీ స్తంభించిపోతాయి. డ్రైవర్ ఒక్కసారి స్తంభించాడంటే అభివృద్ధి స్తంభించిపోతుందని ఈ విధంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. టూ వీలర్కి అసలు పర్మిషన్ లేదు. 2 వీలర్ వైట్ ప్లేటు చట్టాలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. ట్రాన్స్పోర్ట్ పెట్టుకొని ఎల్లో ప్లేట్ పెట్టుకొని నడిపించుకోవాలి. అది వైట్ ప్లేట్ నడుపుతున్నారు. ఎవరు నడిపిస్తున్నారు? గవర్నమెంట్ ఎంప్లాయీస్ నడిపించుకుంటున్నారు, ఆఫ్ ద డ్యూటీ. ప్రైవేట్ సెక్టార్లు నడిపించుకుంటున్నారు, ఐటీ ఎంప్లాయీస్ నడిపించుకుంటున్నారు, ఓల్డ్ ఏజ్ పీపుల్ నడిపించుకుంటున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరు నడిపించుకుంటున్నారు. ఏదో హాబీగా పోతూ డ్యూటీకి పోతూ పెట్రోల్ పర్సన్ చేసుకుంటున్నారు. దానివల్ల
75% కాదు 80% ఆటో డ్రైవర్ ఉపాధి కోల్పోయాం మేము. 2 వీలర్ ఫ్రీ బస్ అంటే డిస్ట్రిక్ట్లలో ఎఫెక్ట్ పడ్డది, సిటీలో మాత్రం 2 వీలర్ వల్ల ఆటో డ్రైవర్ని పూర్తిగా నాశనం చేసేసారు 2 వీలర్. ఇప్పుడు మరి ఆల్రెడీ 200 మంది దాకా ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినారు. వాళ్ళ కోసం ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? వాళ్ళకు నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం 5 లక్షలు అన్నది, దాన్ని కూడా తీసేసింది ప్రభుత్వం. 10 లక్షలు చేస్తాను మేనిఫెస్టోలో పెట్టాడు. డ్రైవర్ చనిపోతే 10 లక్షలు, 5 గత ప్రభుత్వం 5 10 చేస్తాను, దాన్ని ఎవ్వరికి ఇవ్వలేదు. కనీసం ఆ ఊసు మాట్లాడడానికి కూడా గవర్నమెంట్ టైం లేదు. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం గద్దెనెక్కి 3 సంవత్సరాలు అవుతుంటే ఒక్క 3 నిమిషాలు కూడా ఆటో డ్రైవర్ గురించి కానీ రవాణా శాఖ గురించి మాట్లాడిన పాపన పోలేదు. రవాణా శాఖ మంత్రికి వేరే ఆఫీసర్లకు లెటర్ ఇచ్చిరా? ఇప్పటికీ 3 సంవత్సరాల్లో 300 సార్లు వెళ్ళి ఇచ్చాం. పొన్నం ప్రభాకర్ గారు మర్యాదగా పిలిచి నాయకులు వచ్చారు, కూర్చోబెట్టి టీ ఇచ్చి సమోసాలు ఇచ్చి నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను అయిపోతుంది వెళ్ళండి అని ఇప్పటికీ 36 సార్లు బుజ్జగించి పంపించేసినారు. అలాగే విసిగిపోయి ఈరోజు కడుపు కాలి ఆటో డ్రైవర్లం రవాణా శాఖ రోడ్డు ఎక్కాము. రేపు 23వ తారీఖు అర్ధరాత్రి నుంచి నిరవధిక బంద్కు పోతాము. బంద్లో ఎన్ని రోజులైనా బంద్లో పాల్గొని మా కోరికలు నెరవేర్చుకుంటాం. నా పేరు వినయ్ సుధీర్ అండి. బీజీడీకేఎస్ భారతీయ గ్రామీణ డాక్ కర్మచారి సంఘ్ తెలంగాణ సర్కిల్ సెక్రటరీని. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక బానిసత్వంతో కూడినటువంటి వ్యవస్థ గ్రామీణ డాక్ సేవక వ్యవస్థ. మాకు డిపార్ట్మెంట్ నుంచి కేవలం మమ్మల్ని వాళ్ళ టార్గెట్లు పూర్తి చేసే మెషిన్లుగా చూస్తున్నారు తప్పితే ఒక కనీసం మనుషులుగా కూడా చూడట్లేదు. అంతేకాదు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ రీజియన్కి సంబంధించి తెలంగాణ సర్కిల్లో హైదరాబాద్ రీజియన్కి సంబంధించి పిఎంజీ పోస్ట్ మాస్టర్ జనరల్ అయిన సుమిత అయోధ్య గారు మా మీద అనేక ఒత్తిడితో కూడిన టార్గెట్లను పెట్టి ఆర్డీ అకౌంట్లు ఓపెనింగు, సుకన్య అకౌంట్లు ఓపెనింగు, పిఓఎస్బి అకౌంట్స్ ఓపెనింగు, టీడీ అకౌంట్లు, అట్లనే ఐపీపీబీకి సంబంధించి గ్యాగ్ పాలసీలు, ఇవన్నీ టార్గెట్ల రూపంలో ఇస్తూ మా పని గంటలు 4 గంటలే అయినప్పటికీ ఆ 4 గంటల కంటే ఎక్కువ పని చేయించుకుంటూ మాకు కనీస ఈఎస్ఐ, పిఎఫ్ లాంటి మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి, పెన్షన్ సదుపాయాలు కానివ్వండి, ఇటువంటివి లేవు. అయినా కూడా మాతోటి నిరంకుశత్వంతో టార్గెట్ల గురించి తీవ్రమైన ఒత్తిడి తెచ్చి 4 గంటలు దాటినప్పటికీ పని చేయించుకుంటూ మాకు సరైన న్యాయం చేయకుండా చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఏమన్నా క్యాష్ డిస్క్రిపెన్సీస్ వచ్చినా కూడా చిన్న వాటి వల్ల కూడా మేజర్ పెనాల్టీస్ వేస్తూ మళ్ళీ రివ్యూలు చేస్తూ సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తున్నారు. జనరల్గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పోస్టల్ డిపార్ట్మెంట్లో కూడా ఉన్న రూల్ ఏంటంటే 6 నెలలు దాటిన తర్వాత ఏదన్నా ఒక పనిష్మెంట్ ఇస్తే కింది స్థాయిలో దాన్ని 6 నెలలు దాటిన తర్వాత రివ్యూ చేయడానికి లేదు. కానీ ప్రత్యేకమైనటువంటి అధికారాలతో మా పిఎంజీ గారు 2 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా రివ్యూ చేస్తూ కేవలం వాటిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేస్తూ ఒక భయాందోళనకి గురి చేస్తూ జీడీఎస్లని కేవలం వారి యొక్క ట్రాన్స్ఫర్ ఏదైతే 3 సంవత్సరాల టర్మ్ దాటిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ కాకుండా ఉండటం కోసమని పైన మినిస్ట్రీ దగ్గర డిపార్ట్మెంట్ వారి దగ్గర వారు కేవలం స్ట్రిక్ట్గా ఉంటున్నారని చూపించుకుంటూ వారి మీద ఉన్న ఆరోపణలను అవన్నీ నిరాధారమని చూపించుకోవడం కోసమని మా జీడీఎస్ను ఒక బలిపశువుల్ని చేస్తూ నిరంకుశత్వంగా చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటి నుంచి మాకు న్యాయం కావాలని కోరుకుంటూ ఈరోజు రేపు మేము ఇదే కాదు, రీసెంట్గా పిఎంజీ గారు మా హన్మకొండకు సంబంధించిన డివిజన్ ప్రెసిడెంట్ గారిని బైమంత్లీ మీటింగ్ అటెండ్ అయ్యి మా జీడీఎస్ల న్యాయమైన కోరికల గురించి సమస్యల గురించి అడిగినందుకు వారిని రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ చేశారు. వీటన్నిటికీ సంబంధించి డిపార్ట్మెంట్ వారు వెంటనే హన్మకొండ డివిజన్ ప్రెసిడెంట్ గారిని విధుల్లోకి తీసుకోవాలని గత 2.5-3 సంవత్సరాల నుంచి ఏదైతే నిరంకుశత్వంగా జీడీఎస్ని సర్వీస్ నుంచి రిమూవల్ చేస్తున్నారో చిన్న తప్పులకి పొరపాట్లకు కూడా వాళ్ళందరినీ కూడా సుమోటోగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటూ పిఎంజీ గారిని ఇమీడియట్గా పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి తప్పించాలని వారి మీద సరైన ఎంక్వైరీ చేయాలని మేము తలపెట్టిన సెప్టెంబర్ 7వ తారీఖు నుంచి మేము తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షకి ప్రతి ఒక్కరూ మాకు మద్దతు తెలపాలని కోరుకుంటూ. సో విన్నారుగా, ప్రతి ఒక్కరి మాటల్లో ఆటో కార్మికులు కానీ జీడీఎస్ వాళ్ళు కానీ మిగతా ప్రతి కార్మికులకి ఎవ్వరికీ చెప్పిన హామీలు నెరవేర్చలేదు. ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 ఇస్తామని అన్నారు, కానీ ఎవ్వరికి ఇంతవరకు 1 రూపాయి కూడా రాలేదు.
200 మంది ఆత్మహత్యలు చేసుకున్న ఒక్కరి గురించి కూడా గవర్నమెంట్ మాట్లాడలేదు అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. మరి వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ వాళ్ళు ఏంటి అని అంటే, ఇప్పుడు వాళ్ళకి ఏదైతే సంవత్సరానికి 12,000 ఇస్తామన్నా అది ఇవ్వాలి అని, ప్లస్ ఈ ఈవీ ఆటోలు ఏవైతున్నాయో అవి తీసేయాలి, లేకపోతే ఈవీ ఆటోలు వాళ్ళ ఆటోలు తీసుకొని ఈవీ ఆటోలు ఫ్రీగా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రభుత్వం పారిపోవాల్సి వస్తుంది, రేవంత్ రెడ్డి కంచి పారిపోవాల్సి వస్తుందని గట్టిగా వాళ్ళు సవాల్ చేస్తున్నారు. గవర్నమెంట్ కనుక రెస్పాండ్ కాకపోతే వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ అనేది అది జంతర్ మంతర్ దాకా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయని కూడా మనం వారి మాటల్లో విన్నాం. సో ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి వాళ్ళకున్న డిమాండ్స్ని నెరవేర్చి వాళ్ళకి సేఫ్గా వాళ్ళకి జాబ్ సెక్యూరిటీ కానీ ప్రతి ఒక్కటి ఇవ్వడం, మీటర్ రేట్ పెంచడం అనేది చేయడం అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు అడుగుతున్నారు. ఇవన్నీ డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.